హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు గుప్తాన్ని ప్రశ్నిస్తూ, గుప్తా గారు, మీ పాటికి మీరు నన్ను ఇంట్లో బంధించి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇక ఆరు జరిగిందంతా కూడా గుప్తాకి చెబుతూ ఉంటుంది. గుప్తా గారు, దయచేసి ఈ ఒక్క విషయం చెప్పండి. మనోహరి పాయిజన్ కలపడం వల్ల ఆ ఫుడ్ తిని నా పిల్లలకు ఏమీ కాలేదు కదా? సమయానికి బాగి అక్కడికి వెళ్ళి నా పిల్లల్ని కాపాడిందని చెప్పండి గుప్తా గారు, ప్లీజ్ అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే గుప్తా తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అలా గుప్తా, నీ పిల్ల పిచ్చుకలకు ఏం కాలేదు బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆరు హమ్మయ్య అని చెప్పి అంటూ ఉంటే ఆరు, మరి ఏమైంది గుప్తా గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ అక్కడికి వెళ్ళేసరికి మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు ఆ అన్నాన్ని తినేశారు, ఆయన ప్రమాదంలో పడ్డారని చెప్పి అంటూ ఉంటే అయ్యో నాన్నకు ఏమీ కాలేదు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా నాన్ననా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏంటో గుప్తా గారు సడన్గా అలా వచ్చేసిందని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా, ఆ బాలికను నువ్వు సోదరని భావిస్తున్నావు కదా, అందుకే తన తండ్రిని నీ తండ్రిని అనుకుంటున్నావని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. సరే గుప్తా గారు, ఒక్కసారి నా పిల్లల్ని చూడాలనుంది, వెళ్దాం పదండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, అవసరం లేదు బాలిక, అదిగో నీ పిల్ల పిచ్చుకలే ఇంటికి వస్తున్నారు చూడు అని చెప్పి ఇక అలా గేటు లోపలికి వస్తున్న పిల్లల్ని చూపిస్తూ ఉంటాడు. పిల్లల్ని అమర్ బాగిని చూసి ఇక ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు ఇదంతా దీనివల్లే, పోయే కాలం దగ్గరికి వస్తే ఇలాంటి పాపపు పనులు చేస్తారని అంటారు. దీని విషయంలో నాకు ఆ మాటలు నిజమేనని అనిపిస్తుంది. వస్తే మనం ఖచ్చితంగా నువ్వు చేసే పనులన్నిటికీ శిక్షను తప్పకుండా అనుభవిస్తావని చెప్పి ఆరు మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాగి అమర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అమరేమో రాతోడితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అది గమనించిన గుప్తా ఆరుతో, ఒక్కసారి ఆ బాలికని వీక్షించా అని చెప్పి ఆరుతో అంటూ ఉంటాడు. ఆరు బాగి వైపు చూస్తూ, అదేంటి గుప్తా గారు, బాగి ఎందుకు మా ఆయన వైపు అలా చూస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా, ఆ బాలిక తండ్రి విషయంలో మీ ఆయన చాలా పెద్ద సహాయం చేయబోతున్నాడు, అందుకే ఆ బాలిక అలా చూస్తుంది, మీ ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టిందని గుప్తా అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే గుప్తా గారు, ఇప్పుడు బాగి మా ఆయన్ని ప్రేమిస్తుందా అని చెప్పి ఇక అలా ఎంతగానో అసూయ పడిపోతూ ఉంటుంది. బాగి అమర్ పిల్లలు అందరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. ఇక జరిగిందంతా కూడా తెలుసుకున్న అమర్ వాళ్ళ అమ్మ నాన్న, అసలు కాసేపట్లో ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది, దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు అని చెప్పి అంటూ ఉంటారు. పిల్లలు ఎక్కడ అని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు బాగి జరిగిన దాన్ని తలుచుకొని పిల్లలు చాలా భయపడిపోయారు. ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోమని నేనే గదిలోకి పంపించాను అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి అక్కడే కూర్చొని ఉండడంతో కిటికీలో నుండి మనోహరి వైపు ఆరు కోపంగా చూస్తూ గుప్తాతో, గుప్తా గారు, అది ఇంత చేసినా కూడా మా వాళ్ళేంటి దాన్ని ఏమనకుండా ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, నీకంటే తన నిజస్వరూపం తెలిసింది కాబట్టి అలా అనిపిస్తుంది, నువ్వు చనిపోయావు కాబట్టి తన నిజస్వరూపాన్ని తెలుసుకోగలిగావు, ఒకవేళ బతికుంటే ఎప్పటికీ తన గురించి కనుక్కోలేవని చెప్పి అంటూ ఉంటాడు. అయినా మా ఆయన ఏంటి, అసలు ఇంట్లో ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది ఏంటి అని కూడా ఆలోచించడం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడే అమర్, అసలు సడన్గా ఇంట్లో ఫుడ్ పాయిజన్ జరగడం ఏంటి అని చెప్పి బాగిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కొంప తీసి ఇది నా గురించి అమర్కి నిజం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న మధ్యాహ్నం మిస్సమ్మ ఒక ఆయుర్వేదిక్ మందుని తీసుకొచ్చి మాకు చూపెట్టింది, ఒకవేళ ఆ మందు భోజనంలో ఎవరైనా కలిపేసి ఉంటారా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్, ఏంటి ఆయుర్వేదిక్ బాటిలా అని చెప్పి, ఏంటి మిస్ అమ్మ అది అంటూ అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏం లేదండి, అది జస్ట్ ఆయుర్వేదిక్ మందు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటే, మరి ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటాడు. ఇక దాంతో బాగి, ఇదంతా కూరగాయల వల్లే జరిగింది, కూరగాయల్లో పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు కదా, దానివల్ల ఇదంతా జరిగిందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ వాళ్ళ నాన్నగారు, అవునరా అమర్, ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయని పేపర్లో నేను కూడా చదివాను అని చెప్పి అంటూ ఉంటాడు. పోనీ నీలా వచ్చే వరకు వేరే కుక్ని అపాయింట్ చేయమంటావా అని చెప్పి అమర్ అంటాడు.
వద్దు, ఇక నుండి పిల్లలను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను, పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం రానివ్వను, క్రిములను పిల్లల దగ్గరికి రానివ్వకుండా నేనే కడిగి పారేస్తాను అని చెప్పి ఇక అలా బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. రాథోడ్ బాగితో, ఏంటి మిస్ అమ్మ, అసలు ఇదంతా చేసింది ఆ మనోహరి అని తెలిసి కూడా ఎందుకు నువ్వు సార్కి నిజం చెప్పలేదు అని అంటూ ఉంటాడు. జరిగింది చెబితే సరిపోదు కదా రాథోడ్, మనోహరిని చేసిందని ఆయనకి తెలియడానికి సరైన సాక్ష్యాధారాలు కావాలి, సాక్ష్యాధారాలు లేకుండా మనం నిజాన్ని నిరూపించలేము, అందుకే నేను ఈ విషయాన్ని చెప్పలేదని అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, కనీసం ఆ ఆయుర్వేదిక్ మందు దొరికిందనైనా మా సార్కి చెప్పి ఉండాల్సింది, అప్పుడు ఆ మనోహరికి భయం ఉండేది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఆరు ఏమో గుప్తాతో, గుప్తా గారు అసలు మిస్సమ్మ ఎందుకు మా ఆయన దగ్గర నిజాన్ని దాచింది, మనోహరిని ఎందుకు కాపాడింది, మనోహరిని ఎదుర్కోవడానికి బాగి భయపడుతుందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాలిక, ఆ బాలిక భయపడడం లేదు, జాగ్రత్త పడుతుంది, చెడ్డ వాళ్ళని ఎదుర్కోవడం ఈజీ, కానీ ఇలా మంచితనం ముసుగు వేసుకొని నటిస్తున్న చెడ్డ వాళ్ళను ఎదుర్కోవడం చాలా కష్టం, ప్రస్తుతం ఆ బాలిక ఒక కంచె వలె నీ కుటుంబాన్ని కాపాడుకుంటుంది, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా నీ పతిదేవుడికి అబద్ధం చెప్పిందని చెప్పి ఇక అలా గుప్తా ఆరుకి చెబుతూ ఉంటే, గుప్తా గారు బాగి మనోహరిని ఒంటరిగా ఎదుర్కోగలదా, భయపడి మధ్యలో వదిలేసి పారిపోదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాథోడ్తో బాగి ఏమో, ఆ మనోహరిని అంత సులువుగా ఎలా వదిలిపెడతాను రాథోడ్, ఇది నా కుటుంబం, నా అత్త మామల్ని పిల్లల్ని నా భర్తను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానో, నా కుటుంబం జోలికి వస్తే నేను ప్రాణాలు తీయడానికైనా వెనకడను అని చెప్పి ఇక అలా బాగి మనోహరి ప్రాణాలు తీస్తానని చెప్పి రాథోడ్తో అంటూ ఉంటుంది. మిస్సమ్మ ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి, అవును రాథోడ్, ఇన్ని రోజులుగా మా పెళ్లి గురించి నేనే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాను, కానీ ఈరోజే నాకు అర్థమైంది, ఇక ఎప్పటికీ కూడా నేను ఆయన చెయ్యి విడిచిపెట్టదలుచుకోలేదు, ఇకపై నేను జీవితాంతం ఆయనకి ఆయన పిల్లలకు అండగా ఉంటాను, పిల్లలతో కలిసి నేను ఆయనతో కొత్త జీవితం మొదలు పెడదామని నిర్ణయించుకున్నాను, ఈరోజు నా కష్టం వచ్చినప్పుడు ఆయన అది తన కష్టంగా భావించి నాకు అండగా నిలబడ్డారు, అప్పుడే నాకు మా బంధం విలువేంటో అర్థమైంది అని చెప్పి ఇక బాగి, ఎప్పటికీ నేను నా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి ఇక అలా రాథోడ్కి చెబుతూ ఉంటే, నీ నోటి నుండి ఈ మాటలు వింటూ ఉంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది మిస్సమ్మ అని చెప్పి ఇక అలా రాథోడ్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు. మరోవైపు బాగీని కలవడం కోసం అని చెప్పి బాగీ ఫ్రెండ్ వస్తూ ఉంటుంది. ఇక అలా తను స్కూటీ పార్క్ చేయగానే, నూడిల్స్ పాప, మిస్సమ్మని కలవడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా బాగీ వాళ్ళ ఫ్రెండ్ రాథోడ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత తను ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చాక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అంకుల్, ఆంటీ, మిస్సమ్మ ఎక్కడుంది, పైనుందా అని చెప్పి, సరే నేను తనని డైరెక్ట్గా కలుస్తానులేండి, అసలే నాకు ప్రోగ్రామ్కి టైం అవుతుంది, ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంది, ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తున్నానని చెప్పిందా అంటూ ఇక ఆగమ్మాయి అంటూ తనని ఆపుతారు. ఏంటండి అని చెప్పి బాగి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏమన్నావు, ఎఫ్ఎం స్టేషన్లో పనిచేస్తానని అన్నావా, నువ్వు ఎప్పటి నుండి అక్కడ పనిచేస్తున్నావా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని బాగి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇక దాంతో మా కోడలికి ఆ ప్రోగ్రాం అంటే ఎంత ఇష్టమో, ఎప్పుడు కూడా అందులో పనిచేసే బాగి అనే అమ్మాయిని కలవాలని అనుకుంటూ ఉండేది, తనను ఒక్కసారైనా చూడాలని ఎప్పుడు కూడా అంటూ ఉండేది. ఆ అమ్మాయి అచ్చం మా ఇంట్లో మనిషిలాగే మా కోడళ్ళతో కలిసిపోయింది, తనెవరో కాదు ఆర్జే బాగి అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా బాగి వాళ్ళ ఫ్రెండ్కి బాగి గురించి చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు కిటికీ దగ్గర నిలబడి ఆరు ఇదంతా వింటూ, అయ్యో సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు, వీళ్లకు తను ఆర్జే బాగి ఇంట్లో ఉన్న మీ కోడలే అని నిజం చెప్పేస్తుంది, ఇప్పుడు ఎలా అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు బాగి వాళ్ళ ఫ్రెండ్, ఏంటి అంకుల్ మీరు అనేది, ఇంట్లో మనిషిలాగా ఏంటి, మీ ఇంట్లో మనిషే కదా ఆర్జే బాగి అని చెప్పి ఇక అలా బాగి గురించి తను నిజం చెప్పేస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి బాబ్జీని గోరని ఒక చోటకు పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది.
మీ ఇద్దరిలో ఎవరో నేను విషం కలిపిన వీడియోని తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా, మర్యాదగా ఎవరో నిజం చెప్పండి అని మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడు గోరా, చూడు మనోహరి, నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బుల కోసం నేను నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తాను? ఒక్క మంత్రం వేశానంటే నువ్వే డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెడతావు, నాకు కావాల్సింది ఆత్మ అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. మనోహరి బాబ్జీ వైపు చూస్తూ ఉంటుంది. బాబ్జీ ఒంటి నిండా దెబ్బలుంటాయి. చూడండి మేడం, ఆ రోజు వాళ్ళు కొట్టిన దెబ్బలకు నాకు ఇంకా నొప్పులే తగ్గలేదు. అటువంటిది మీ ఇంటికి వచ్చి నిన్ను బ్లాక్మెయిల్ ఎలా చేస్తాను? చూడండి, నా చేతి నిండా కట్లున్నాయి, చెయ్యే లేవడం లేదు. నేను వీడియో ఎలా తీస్తానని బాబ్జీ అంటూ ఉంటే, మరి వీడియో ఎవరు తీసుంటారు, ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేసేదని చెప్పి మనోహరి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలో ఒక వ్యక్తి మనోహరికి ఫోన్ చేస్తాడు. మర్యాదగా నాకు 50 లక్షలు ఇవ్వు, లేదంటే ఆ వీడియోని అమర్కి చూపించేస్తాను అని చెప్పి అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మరింతకీ ఆ మనోహరిని బ్లాక్మెయిల్ చేసేది ఎవరో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.